హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి యాంటమీబా హిస్టోలైటికా. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎస్సే, మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే అయితే మాత్రం మనకు ఐపీకి ఇంపార్టెంటే, ఇప్పుడు చదువుతున్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. సో దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా నేను ఎస్సేస్ చేస్తానని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యాంటమీబా హిస్టోలైటికా తాలూకా లైఫ్ సైకిల్ ఏంటంటే చూద్దాం. ఓకే స్టూడెంట్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నా సరే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలోకి వెళ్తే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడ్డ చూడండి యాంటమీబా హిస్టోలైటికా. సో యాంటమీబా హిస్టోలైటికా తాలూకా మనకి ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో క్లాసిఫికేషన్ కూడా ఇక్కడ జరిగింది. ఫైలము, సబ్ ఫైలము, క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫైలం వచ్చేసరికి ప్రోటోజోవా, నెక్స్ట్ సబ్ ఫైలంకి వచ్చేసరికి సార్కోమాస్టికోపోరా, అదే మనకి క్లాస్కి వచ్చేసరికి రైజోపోడియా. సో ఇది ఇక్కడ చూడొచ్చు, యాంటమీబా హిస్టోలైటికా అనేది మనకి ఏంటంటే ఇది మైక్రోస్కోపిక్ అండ్ మోనోజెనెటిక్ పారాసైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మైక్రోస్కోపిక్ అంటే అర్థం ఏంటంటే ఇది చాలా అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం కాబట్టి ఇది మనకు ఓన్లీ మైక్రోస్కోప్లో కానీ మనకు విజిబుల్ అవుతుంది కాబట్టి మనం మైక్రోస్కోప్ ఇచ్చాడు. దీంతో పాటు మనకంటే మోనోజెనెటిక్ పారాసైట్ అంటే వీడి యొక్క లైఫ్ సైకిల్ అనేది మనకంటే సింగిల్ హోస్ట్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. దట్ ఇన్హిబిట్స్ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ కాజెస్ అమీబిక్ డిసెంట్రీ ఆర్ అమీబియాసిస్. అంటే దీనివల్ల వచ్చి డిసీజ్ చెప్తున్నాం చూడండి. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉండడం జరుగుతుంది. ఇది ఎందులో ఉంటుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటూ దీనివల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే అమీబిక్ డిసెంట్రీ ఆర్ అమీబియాసిస్ అని చెప్పడం జరుగుతుంది. ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్. సో మన కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఒక రకంగా జరుగుతుంది. అంటే ఏదైతే దేనిలో అయితే మాత్రం యాంటమీబా తాలూకా ఈ సిస్ట్ ఫామ్ ఉంటుందో, సో అటువంటి వాటర్ తాగినా అటువంటి ఫుడ్ తిన్నా సరే ఇవి ఒక నుంచి ఇంకోటికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దేని ద్వారా జరుగుతుందంటే చూడండి, హౌస్ ఫ్లైస్, కాక్రోచెస్, ఎక్కడ మెకానికల్ వెక్టార్స్ అంటాం. వీటిని మెకానికల్ అంటే యాంటమీబా హిస్టోలైటికా మెకానికల్ వెక్టార్స్ ఏంటంటే హౌస్ ఫ్లైస్, కాక్రోచ్. అంటే వీటి ద్వారానే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈ అమీబిక్ డిసెంట్ లేదా అమీబియాసిస్ రావడం జరుగుతుంది కాబట్టి సో వీటిని మనం మెకానికల్ వెక్టార్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చు, స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సో స్ట్రక్చర్కి వచ్చేసరికి యాంటమీబా హిస్టోలైటికా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇది యాంటమీబా హిస్టోలైటికా పాసెస్ త్రూ 3 డిస్టింక్ట్ స్టేజెస్ ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్ అంటే వీటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి 3 స్టేజెస్ అయితే మాత్రం వీటిలో ఉండడం జరుగుతుంది. ఆ 3 స్టేజెస్ ఏంటంటే ఒకటి ట్రోఫోజాయిడ్ స్టేజ్, 2 ప్రీ సిస్టిక్ స్టేజ్, థర్డ్ వన్ ఏంటంటే సిస్టిక్ స్టేజ్. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్ కింద వీటి యొక్క లైఫ్ సైకిల్ అయితే మాత్రం ఉంటుంది. అంటే వీటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి కంపల్సరీగా ఈ 3 స్టేజెస్ కూడా మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదాన్ని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. అంటే డయాగ్రామ్ కూడా మనం చూడడం జరిగింది. ఇది మొత్తం ఇది మనకి ట్రోఫోజాయిడ్ స్టేజ్. అయితే ఇక్కడ చూడండి, ట్రోఫోజాయిడ్ స్టేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్, మొటైల్, ఫీడింగ్ అండ్ ప్యాథోజెనిక్ స్టేజ్. సో ప్యాథోజెనిక్ స్టేజ్ అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకి ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ఏదైతే మనకి డిసీజ్ అనుకున్నామో ఆ డిసీజ్ రావడం జరుగుతుంది. సో డిసీజ్ వచ్చే స్టేజ్ కాబట్టి ఇది మనం ఏంటంటే ప్యాథోజెనిక్ స్టేజ్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రోఫోజాయిడ్ స్టేజ్ యాంటమీబా హిస్టోలైటికాకి ప్యాథోజెనిక్ స్టేజ్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది చాలా యాక్టివ్, అంటే ఈ స్టేజ్లో ఇది చాలా యాక్టివ్ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, ఫీడింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో కాబట్టి ఇది మనకి ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ సంబంధించింది. నెక్స్ట్ దట్ లివ్స్ ఇన్ ద మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసా మెంబ్రెన్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఏదైతే మానవుని యొక్క లార్జ్ ఇంటెస్టైన్, హ్యూమన్స్ తాలూకు లార్జ్ ఇంటెస్టైన్ ఉందో లార్జ్ ఇంటెస్టైన్ లో మ్యూకోసా, అలాగే మనకి సబ్ మ్యూకోసా మెంబ్రెన్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో మ్యూకస్ మెంబ్రెన్ ఉంటుంది. ఆ మ్యూకస్ మెంబ్రెన్ కింద మనకి సబ్ మ్యూకోసా మెంబ్రెన్ అంటాం. దీని ద్వారా మనకి మ్యూకస్ సెక్రేట్ అవుతుంది. సో అటువంటి వాటిలో మనకి ఇది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ మూవ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సింగిల్ బ్లంట్ ఫింగర్ లైక్ సూడోపోడియా కాదు మనకి లోబోపోడియా. లోబోపోడియా అంటే సింగిల్ సూడోపోడియా ఉండడానికి మనం లోబోపోడియా అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే యాంటమీబా హిస్టోలైటికా వచ్చేసరికి అంటే సింగిల్ సూడోపోడియా ఉంటుంది, ఒకటే ఉంటుంది. అది చూడండి పైన ఉంది. సో ఇది మాత్రమే ఇది సూడోపోడియా. సో సింగిల్ సూడోపోడియా ఉంది కాబట్టి ఇది మనం అంటే లోబోపోడియా అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఎలా ఉంటుందంటే బ్లంట్ ఫింగర్. సో ఇది మనకి సూదిగా కాకుండా కొద్దిగా బ్లంట్గా ఉంటుంది ఇలా. సో బ్లంట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడొచ్చు, ద బాడీ ఆఫ్ ద ట్రోఫోజాయిడ్ ఈస్ సరౌండెడ్ బై ఏ ప్లాస్మా లెమ్మా. సో ఈ చుట్టూ ఉన్నటువంటి లేయర్ మొత్తాన్ని మనం ఏంటంటే ప్లాస్మా లెమ్మా అని చెప్పడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ చూడండి, ఇట్ సైటోప్లాజం. సో దీని ఈజ్ డిఫరెన్షియేట్ ఇంటూ 2 outer clear మనకంటే విస్కస్ నాన్ గ్రాన్యులేటెడ్ ఎక్టోప్లాజం
అవుటర్లో ఉన్నదాన్ని మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తున్న అవుటర్ లేయర్ మొత్తాన్ని మనం ఏంటంటే ఎక్టోప్లాజం అని చెప్పడం జరుగుతుంది. సో అవుటర్లో మనకి ఇది మనకి టోటల్గా ఇందులో మనకి ఎటువంటి గ్రాన్యూల్స్ కూడా ఉండవు కాబట్టి నాన్ గ్రాన్యులర్ ఎక్టోప్లాజం అని చెప్తుంది. సో ఇన్నర్ లోపలికి వస్తే ఇక్కడ మనకి ద ఇన్నర్ ఫ్లూయిడ్ లైక్ గ్రాన్యులేటెడ్ ఎండోప్లాజం. ఈ లోపలంతా కూడా మనకి గ్రాన్యూల్స్ ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్ మనకి ఎండోప్లాజం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సింగిల్ సోడోపోడియం ఉంటుంది, అది మనకి బ్లెంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే సైటోప్లాజం 2 రీజన్స్ కింద డివైడ్ అయింది, ఎక్టోప్లాజము అదే మనకి ఎండోప్లాజం. అవుటర్లో ఉంది ఎక్టోప్లాజం అవుతుంది, ఇన్నర్లో ఉంది ఎండోప్లాజం అవుతుంది. ఎక్టోప్లాజం అవుతుంది ఎటువంటి గ్రాన్యూల్స్ ఉంది, ఈ గ్రాన్యూల్స్ ఏంటంటే మళ్ళీ నేను చెప్తాను ఒకసారి. ఎటువంటి గ్రాన్యూల్స్ లేకుండా ఉందా మనం ఎక్టోప్లాజం అంటాం. ఎన్నో అంటే లోపలిది కాబట్టి దీనిలో మనకి గ్రాన్యూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, రైబోజోమ్స్, ఫుడ్ వాక్యూల్స్ అండ్ మనకి విస్కరల్ కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఇది మనకి న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ తాలూకా షేప్ ఎలా ఉంటుందంటే ఈ కార్ట్ వీల్ అంటే ఒక బండి చక్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కార్ట్ వీల్ షేప్ న్యూక్లియస్ ఇందులో ఉంటుందా ప్రెసెంట్ ఇన్ ద ఎండోప్లాజం. ఎందులో ఉంటుంది మనకి ఎక్టోప్లాజంలో కాకుండా ఎండోప్లాజం ఉండడం జరుగుతుంది. ఇది అంటే ఇందులో మనకి రైబోజోమ్స్ ఉంటాయి, ఫుడ్ వాక్యూల్స్, ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి అంటే ఫుడ్ వాక్యూల్స్ కింద చెప్పుకోవచ్చు. ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి, దీంతో మనకి కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి, ఏదైతే ద అబ్సెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్సైడ్ ద ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్ ఆఫ్ ద యాంటోబయోస్టైడ్గా. ఇందులో మనకి మైటోకాండ్రియా అనేది ఉండవు. సో ఇందులో మనకి ఉండవు ఏంటంటే చూడండి, ఏవైతే మనకి ఎన్నర్ ఉందో ఎండోప్లాజంలో మనకి ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ వ్యాక్యూల్స్ కానీ గాల్గి ఆపరేటర్స్ కానీ మైటోకాండ్రియా ఇవేమి కూడా ఎటువంటి సెల్ ఆర్గాన్స్ అవి కూడా ఏమీ ఉండవు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైటోకాండ్రియా లేకపోవడం వల్ల దీన్ని మనం ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్ అని చెప్పడం జరుగుతుంది. ఎనరోబిక్ నేచర్ అంటే మనకి ఆక్సిజన్తో వీటికి సంబంధం లేదు, ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ జరిగి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనకి ఇది సర్వే అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్ అని చెప్పడం జరుగుతుంది అర్థం మీరు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇట్ ప్రొడ్యూసెస్ ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కాల్డ్ హిస్టోలైసిన్. చూడండి దీని నుంచి ఒక ఎంజైమ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ తాలూకా పేరు ఏంటంటే హిస్టోలైసిన్. అందువల్ల దీనికి ఏంటంటే స్పీసెస్ తాలూకా నేమ్ ఏమైందంటే హిస్టోలైటిక్ అని పేరు రావడం జరిగింది. అంటే యాంటమీబా హిస్టోలైటికా. హిస్టోలైటిక్ అనే వర్డ్ దేని నుంచి వచ్చిందంటే దీనిలోంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎంజైమ్ హిస్టోలైసిన్ కాబట్టి హిస్టోలైటికా అని చెప్పని మనకి ఇక్కడ పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. ఇది ట్రోఫోజాయిట్. ఇంకా ట్రోఫోజాయిట్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ద ఫుడ్ వాక్యూల్స్ ఆర్ విత్ మనకి ఎరిథ్రోసైట్స్, మనకి అంటే ఫ్రాగ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అండ్ బ్యాక్టీరియా. ఇందులో మనకి ఏముంది, ఫుడ్ వాక్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పైన రెడ్ కలర్ చూపించాయి. ఈ లోపల ఉన్న ఫుడ్ వాక్యూల్ లోపల ఏంటేంటి ఉంటాయి అంటే మనకి ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీలు ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే ఎందుకంటే ఇది ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ వాల్ ఎపిథీలియం కూడా ఇదేం చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేస్తుంది. సో కాబట్టి ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. దీంతో పాటు లార్జ్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా కూడా వీటి యొక్క ఫుడ్ వాక్యూల్స్ లో ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే వీటి ఫుడ్ వాక్యూల్స్ లో ఏమేమి ఉంటాయి అంటే ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీలు ఉంటాయి, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, దీంతో పాటు బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ హోలోజాయిక్. హోలోజాయిక్ అంటే కంప్లీట్ గా ఫుడ్ ని లోపలికి ఇన్సైడ్ ద బాడీ తీసుకోవడాన్ని మనం హోలోజాయిక్ అంటాం. అందుకని ఫుడ్ వాక్యూల్స్ అన్ని కూడా లోపలికి వస్తున్నాయి కాబట్టి దాన్ని హోలోజాయిక్ అని చెప్పడం అవుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ఫుడ్ వాక్యూల్స్. ఫుడ్ వాక్యూల్స్ లో ఆర్బీసీ ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్ చూడండి, ఆర్బీసీలో ఫుడ్ వాక్యూల్స్ ఉండడము, నెక్స్ట్ అండ్ కార్ట్వీల్ షేప్ న్యూక్లియస్ ఉండడం, ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ తాలూకా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కింద మనం చెప్పొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి ట్రోఫోజాయిడ్ స్టేజ్ గురించి చెప్పడం జరిగింది. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే చూద్దాం. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి దీన్ని మనం అంటే ప్రీ సిస్టిక్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. ప్రీ సిస్టిక్ స్టేజ్, దీని తెలుగులో పూర్వ కోశస్థ అంటాం. అయితే చూడండి, ఇట్ ఈస్ ద నాన్ ఫీడింగ్ అండ్ నాన్ పాథోజెనిక్ స్టేజ్ ఆఫ్ యాంటీబయోటిక్. సో ఇది మనకి ఇది ముందు ట్రోఫోజాయిక్ స్టేజ్ ఏమవుతుందంటే ఫుడ్గా ఫీడింగ్ అది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇందులో మనకి ఎటువంటి ఫీడింగ్ కూడా తీసుకోదు. అలాగే మనకి దీనివల్ల ఎటువంటి డిసీజ్ రాదు. ఓన్లీ డిసీజ్ ఎప్పుడవుతుందో ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఉన్నప్పుడు, ఎందుకంటే అది లార్జ్ ఇంటెస్టైన్ తాలూకా ఎపిథెలియల్ టిష్యూని కట్ చేసి లోపల ఉన్న ఆర్బీసీని వాటిని కూడా తింటూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో మనకి బ్లడ్ మోషన్స్, మ్యూకస్ సంబంధించిన మోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎటువంటిది ఫీడింగ్ ఉండదు కాబట్టి ఇది మనకి ప్యాథోజెనిక్ స్టేజ్ కింద మనం చెప్పుకోలేము.
నెక్స్ట్ చూడండి, దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ల్యూమెన్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎ స్మాల్ స్పెరికల్ ఆర్ ఓవల్ ఆర్ నాన్ మొటైల్ ఫామ్ కింద చెప్పొచ్చు. అయితే ఇది మనకి కొద్దిగా స్పెరికల్ లేదా ఓవల్ షేప్ లో ఉండడం జరుగుతుంది. అంటే సూడోపోడి అయితే మాత్రం అంత ఎక్కువగా డెవలప్ అయింది, ఎందుకంటే ఇది నాన్ మొటైల్, ఒక నుంచి ఒక ప్లేస్కి వెళ్తే ఇంకొక దగ్గర ఉండిపోతుంది కాబట్టి దీనిలో మనకి సూడోపోడి అది ఫామ్ అవుతుంది కాబట్టి ఓవల్ షేప్ కానీ స్పెరికల్ షేప్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద సైటోప్లాజం ఆఫ్ ద ప్రీసిస్టిక్ స్టేజ్ స్టోర్ మనం చూడండి గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అండ్ క్రోమాటాయిడ్ బాల్స్ లేదా క్రోమాటాయిడ్ బాడీస్ అని అనొచ్చు. ఈ రెండు కూడా మనకి ఏదైతే గ్లైకోజన్ గ్రాన్యూల్స్ క్రోమాటాయిడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, అంటే ఇందులో మనకి ఫుడ్ మెటీరియల్ స్టోర్ అవ్వడం వల్ల ఇవి ఈ ఫామ్ లోకి రావడం జరుగుతుంది. అందుకనే ఏదైతే మనకి ఈ పైన ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఈ గ్రాన్యూల్స్ కింద ఏదైతే మనకి ఎండోప్లాజం ఉందో గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాన్యూల్స్ అన్ని కూడా ఏంటి అంటే ఇక్కడ చూపించినటువంటి ప్రీసిస్టిక్ స్టేజ్ లో ఉన్నటువంటి మనకి గ్లైకోజన్ గ్రాన్యూల్స్ మనకి క్రోమాటైడ్ బాడీస్. ఎందుకంటే ఫుడ్ని తీసుకుంటుంది బాగా, ట్రోఫోజోయిడ్స్ ఎక్కువ ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫుడ్ని తీసుకున్న ఫుడ్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అనేవి మనకి ట్రోఫోజోయిడ్స్ లోనే కనిపిస్తాయి, ఇందులోనే కనిపిస్తాయి. కానీ క్రోమాటైడ్ బాడీస్ వస్తే మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఏదైతే మనం ప్రీసిస్టిక్ స్టేజ్ అనుకున్నాం దానిలోనే కనిపిస్తుంది. ఈ రెండు కూడా మనకి ఏంటంటే క్రోమాటాయిడ్ బార్స్ అంటాం. ఈ క్రోమాటాయిడ్ బార్స్ అన్ని కూడా మనకి స్టోరేజ్ ఫుడ్డే, అలాగే గ్లైకోజన్ గ్రాన్యూల్స్ కూడా స్టోరేజ్ ఫుడ్డే. అది ట్రోఫోజోయిడ్ స్టేజ్ లో ఉంటుంది, దీనిలో ఉంటుంది. అయితే ఈ ప్రీసిస్టిక్ స్టేజ్ ఎక్సెస్ గా ఉన్న ఏంటంటే క్రోమాటాయిడ్ బార్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనకి స్టోరేజ్ ఫుడ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వస్తుంది చూడండి, ఇంకా లాస్ట్ వన్ సిస్టిక్ స్టేజ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రౌండ్ ఇన్ ఏ షేప్. ఇది మనకి ఏమవుతుందంటే రౌండ్ గా ఉంటుంది షేప్, ఇది కొద్దిగా ఓవల్ షేప్ లో ఉంది, దీని అయితే కంప్లీట్ గా రౌండ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అండ్ ఈస్ సరౌండెడ్ బై ఏ థిన్ డెలికేట్ అండ్ హైలీ రెసిస్టెంట్ సిస్ట్ వాల్ ఉంటుంది. దీని చుట్టూ సిస్ట్ వాల్ ఫామ్ చేసుకుంది. చూడండి మొత్తం చూడండి, ఈ చుట్టూ ఉన్నది మనకి సిస్ట్ వాల్ అవుతుంది. ఇలా సిస్ట్ ఫామ్ చేసుకుంటుంది కాబట్టి సిస్ట్ వాల్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనం సిస్టిక్ స్టేజ్ కింద మనం చెప్పొచ్చు. దీనిలో కూడా గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, క్రోమాటాయిడ్ బాల్స్ కూడా దీనిలో కూడా కనిపిస్తుంటాయి. ఇది మనకి నెక్స్ట్ ఇంకా చూడొచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్ట్ వాల్ ఈస్ కాల్ మనకి ఎన్సిస్టేషన్. ఏదైతే సిస్ట్ ఫామ్ అవుతుందో ఈ సిస్ట్ ఫామ్ అయ్యే ప్రాసెస్ మొత్తాన్ని మనకంటే ఎన్సిస్టేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనకి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఎందుకంటే ఇవి మనకి న్యూ హోస్ట్ వెళ్ళాలి. సో న్యూ హోస్ట్కి వెళ్లే ముందు ఇది ఏమన్నా బయట ఉన్నప్పుడు కాబట్టి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఇది మనకి ఎస్కేప్ అవడం కోసం చుట్టూ సిస్ట్ అనేది ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సూన్ ఆఫ్టర్ ఎన్సిస్టేషన్ అయిన తర్వాత అంటే సిస్ట్ ఫామ్ చేసుకున్న తర్వాత ద న్యూక్లియస్ అండర్గో 2 సక్సెసివ్ సిరీస్ ఆఫ్ మైటాటిక్ డివిజన్స్. సో అప్పుడు మనకి మైటాటిక్ డివిజన్స్ జరిగి మనకి ఏమవుతుందంటే 4 డాటర్ న్యూక్లియస్ అనేది లోపల ఫామ్ అవుతాయి. ఇలా మనకి అంటే ఏదైతే ఇలా 4 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయో ఈ స్టేజ్ మనకి ఏంటంటే టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ టెట్రా న్యూక్లియేట్ స్టేజ్ ఇంకో పేరు ఏంటంటే సిస్ట్కి ఏం పేరు, ఇంకో పేరు మెచ్యూర్ సిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ స్టేజ్లో మనకి వేరే మ్యాన్కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే సిస్టిక్ స్టేజ్ ఉందో ఈ సిస్టిక్ స్టేజ్లోనే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ద స్టేజ్ ఇన్ఫెక్టివ్ టు మ్యాన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు లైఫ్ సైకిల్ ఏంటంటే చూద్దాం. లైఫ్ సైకిల్లో మనకి అవుతుంది వరుసగా ఇవే మనకి అలా కంటిన్యూ అవుతుంటాయి. చూడండి లైఫ్ సైకిల్ వచ్చేసరికి ద ట్రోపోజాయిడ్స్ అండర్గోస్ బైనరీ ఫిజన్ ఇన్ ద వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ డాటర్ యాంటమీబా. ఏదైతే మనకి లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుందో లైఫ్ సైకిల్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ట్రోఫోజాయిడ్ స్టేజ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఏమవుతుందంటే ఫస్ట్ బైనరీ ఫిజన్ అనేది జరుగుతుంది. బైనరీ ఫిజన్ అంటే ఒక యాంటీమీబాల్ నుంచి 2 యాంటీమీబాల్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ వాల్లో జరుగుతుంది. అలా మనకి డాక్టర్ అమీబాస్ అనేసి యాంటీమీబాస్ అని ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దే ఫీడ్ అపాన్ ద బ్యాక్టీరియా అండ్ ద హోస్ట్ టిష్యూ ఎలిమెంట్స్ గ్రోత్ ఇన్ ద సైజ్ అగైన్ మల్టిప్లై. అలా ఇది ఏమవుతుందంటే ఆ టిష్యూస్ హోస్ట్ తాలూకు టిష్యూస్ని తింటూ ఆర్బీస్ని తింటూ ఇది ఏమవుతుందంటే సైజ్ లో పెరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం అలాగే మల్టిప్లై అవుతుంది, దాని యొక్క నెంబర్ని కూడా అలా పెంచుకుంటూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ replicate binary fissions when the trophozoites increases the number. ఆ రకంగా ఏమవుతుందంటే ఇలా బైనరీ ఫిజన్ ఇలా మల్టిప్లై అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ యాంటీమీబాస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. అంటే వాటి నెంబర్ని అలాగే ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ద యంగ్ వన్స్ ఎంటర్ ద లుమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇందులో కొన్ని ఏమవుతుంటే ఏదైతే మనకి వాల్ ఉందో వాల్ నుంచి ఏమవుతాయి లుమెన్ లోకి రావడం జరుగుతుంది. లుమెన్ అంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్ అయినప్పుడు ఇదంతా లుమెన్ అవుతుంది, ఇది వాల్ అవుతుంది. అంటే వాల్లో ఉన్నటువంటి ట్రోఫోజాయిడ్స్ కాస్త ఏమవుతుంది ఈ లుమెన్ లోకి రావడం జరుగుతుంది. ఈ లుమెన్ లోకి వచ్చిన వాటిని అంటే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే
నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఇంటూ ప్రీ సిస్టిక్ స్టేజ్ కింద మారుతుంది. అంటే ఫస్ట్ ట్రోపోజాయిడ్ స్టేజ్, దాని తర్వాత వచ్చేది ఏంటంటే ప్రీ సిస్టిక్ స్టేజ్. తర్వాత ఏంటంటే ఇన్స్ ద ప్రీ సిస్టిక్ స్టేజ్ ట్రాన్స్ఫార్మ్స్ ద సిస్టిక్ స్టేజ్. అక్కడ నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఇది సిస్టిక్ స్టేజ్ కి మారడం జరుగుతుంది. విచ్ ఇస్ టర్న్స్ డెవలప్ ఇంటూ టెట్రా న్యూక్లియర్ సిస్ట్. పైన చెప్పుకున్న ఆల్రెడీ సిస్ట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఏంటంటే 4 న్యూక్లియస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం టెట్రా న్యూక్లియర్ సిస్ట్ అంటాం. అప్పుడు అది ఏంటంటే టెట్రా న్యూక్లియర్ స్టేజ్ కి రావడం జరుగుతుంది. అంటే ఇదంతా మనకి లార్జ్ ఇంటెస్టైన్ వాల్ లో ట్రోపోజాయిడ్ స్టేజ్ ఉంది. అక్కడ నుంచి లుమెన్లోకి వచ్చిన తర్వాత ప్రీసిస్టిక్ స్టేజ్ కి మారింది. ప్రీసిస్టిక్ స్టేజ్ నుంచి మళ్ళీ సిస్టిక్ స్టేజ్ కి మారిన తర్వాత టెట్రా న్యూక్లియర్ స్టేజ్ కి రావడం జరిగింది. ఎంటర్ దిస్ ప్రాసెస్ కంప్లీట్ ఓన్లీ ఇన్ ఏ ఫ్యూ అవర్స్. ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఎంత అవుతుందంటే మినిమం చాలా తక్కువ ఫ్యూ అవర్స్ లోనే ఇదంతా కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దిస్ టెట్రా న్యూక్లియర్ సిస్ట్ కమ్స్ అవుట్ అలాంగ్ విత్ ద ఫేషియల్ మ్యాటర్. ఏదైతే మనకి టూల్స్ ఏదైతుందో దాని ద్వారా ఇది హ్యూమన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఏ స్టేజ్ లోను, టెట్రా న్యూక్లియర్ సిస్ట్ స్టేజ్ లో మనకి బయటికి రావడం జరుగుతుంది. దట్ కెన్ రిమైన్ ఏ లివ్ ఇన్ అబౌట్ 10 days. ఇది బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, 10 days వరకు అది లైఫ్ ఉంటుంది. 10 days లోపల ఏదైతే హౌస్ ఫ్లైస్ ద్వారా కాక్రోచ్ ద్వారా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మనకి అవుతుంటే అదర్ హోస్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ సేమ్ ఇప్పటివరకు ఏదైతే చెప్పామో ఇదంతా కూడా మళ్ళీ ఈ ప్రొసెస్ మొత్తం కూడా జరుగుతుంది. ఈ రకంగా మనకి ఏంటి దీనిలో ఈ లైఫ్ సైకిల్ అనేది ఈ రకంగా అవుతుంది. ఒకసారి డయాగ్రామ్లో చూస్తే ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు ఉన్నటువంటి డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ స్టేజ్ ఇది మనకి ట్రోపోజాయిడ్ స్టేజ్ అనేది రావడం జరిగింది. ట్రోపోజాయిడ్స్ లో మనం బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది. బైనరీ ఫ్యూజన్ తర్వాత ఇలా వీటి యొక్క నెంబర్స్ అనేవి ఇక్కడ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతుంటుంది. పెరుగుతున్న తర్వాత ఏమవుతుంది, ఇది లుమెన్లోకి వచ్చిన తర్వాత ప్రీ సిస్టిక్ స్టేజ్ కింద మారింది. ప్రీ సిస్టిక్ స్టేజ్ కాస్త మళ్ళీ ఏమవుతుంది, సిస్టిక్ స్టేజ్ కింద మారి లోపల ఉన్న న్యూక్లియస్ ఏదవుతుందో అది మనకి 4 కింద మారి టెట్రా న్యూక్లియర్ సిస్ట్ కింద మనకి ఫామ్ అయ్యి ఇది మనకి బయటకు రావడం జరుగుతుంది. ఫేషియల్ మ్యాటర్ ద్వారా మనకి బయటకు రావడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఏమవుతుందంటే కొత్త హోస్ట్ ని రీచ్ అవుతుంది హౌస్ ఫ్లైస్ ద్వారా కాక్రోచ్ ద్వారా. న్యూ హోస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవుతుంది, లోపల సిస్ట్ వాల్ అంతా కూడా రప్చర్ అయిపోయి లోపల ఉన్నటువంటి ఈ టెట్రా న్యూక్లియర్ సిస్టమ్ బయటకు రావడం జరుగుతుంది. ఇది మళ్ళీ మనకి ఏంటంటే మైటాటిక్ డివిజన్స్ జరుపుకొని మనకు 1 2 3 4 5 6 7 8 డాటర్ అమీబాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ ఇది ఏమవుతుంది, సేమ్ ఇదే ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఇదే మనకున్నటువంటి లైఫ్ సైకిల్. సో ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఏమైందంటే దిస్ సిస్ట్ రీచెస్ న్యూ హోస్ట్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఈ సిస్ట్ అనేది ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మళ్ళీ న్యూ హోస్ట్కి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, దే పాస్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ న్యూ హ్యూమన్ హోస్ట్. న్యూ హ్యూమన్ హోస్ట్ తాలూకా స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తున్నప్పుడు, ఫుడ్ తో పాటు వెళ్తున్నప్పుడు హోస్ట్ వేర్ ద సిస్ట్ వాల్ గెట్స్ రప్చర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఎ ఎంజైమ్ ట్రిప్సిన్. హోస్ట్ లో ఉన్న ట్రిప్సిన్ అనే ఎంజైమ్ వల్ల హోస్ట్ తాలూకా పైన సిస్టమ్ అంతా కూడా కరిగిపోయి రిలీజింగ్ ద టెట్రా న్యూక్లియర్ అమీబా. ఆ లోపల ఉన్న టెట్రా న్యూక్లియర్ అమీబా బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సచ్ టెట్రా న్యూక్లియర్ ఎక్సైడ్ అమీబియాసిస్ ఆర్ కాల్డ్ మెటాసిస్. వీటి మనం అంటే మెటాసిస్ అంటాం. నెక్స్ట్ చూడండి, ద 4 న్యూక్లియర్ ఆఫ్ ద మెటాసిస్ట్ అండర్గోస్ మైటాటిక్ డివిజన్. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, సో 4 న్యూక్లియస్ కూడా టెట్రా న్యూక్లియస్ లో మనకి 4 న్యూక్లియస్ ఉన్నాయి. 4 న్యూక్లియస్ కూడా ప్రతిదీ కూడా మనకి మైటాటిక్ డివిజన్ జరగడం వల్ల ఒక్కో దాని నుంచి 2 ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ప్రొడ్యూసెస్ 8 న్యూక్లియస్, మొత్తం 8 న్యూక్లియస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈచ్ న్యూక్లియస్ గెట్ ఏ బిట్ ఆఫ్ ఏ సైటోప్లాజం అండ్ గెట్స్ 8 డాటర్ యాంటోమర్స్. ఆ రకంగా మనకంటే 8 డాటర్ యాంటోమర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది మనకి దీన్ని మనం మెటాసిస్టిక్ ట్రోపోజాయిడ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సో ఇలా మనకంటే ద యంగ్ వన్స్ డెవలప్ ఇన్ టు దే ఫీడింగ్ స్టేజ్ కాల్ మనకి ట్రోఫో. ఇది మళ్ళీ అవుతుంది, బాగా తినడం వల్ల మళ్ళీ ట్రోఫోజాయిడ్ స్టేజ్ మారుతుంది. మనకి మళ్ళీ ప్రీసిస్టిక్ స్టేజ్కి వస్తుంది, సిస్టిక్ స్టేజ్కి వస్తుంది, టెట్రా న్యూక్లియర్ సిస్టిక్ స్టేజ్కి వచ్చి మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు మళ్ళీ న్యూ హోస్ట్కి అది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఏంటంటే ఓవరాల్గా లైఫ్ సైకిల్ అనేది ఈ రకంగా జరుగుతుంది. అయితే మనకి ఈ ప్యాథోజెన్ దీనివల్ల వచ్చేటటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూస్తే ప్యాథోజెన్సిటీ ఏం చూస్తే ట్రోఫోజాయిడ్స్ అనేది డిజాల్వ్ ద మ్యూకోసెల్ లైనింగ్ ఆఫ్ హిస్టోలైసిన్. హిస్టోలైసిన్ అనేటువంటి ఎంజైమ్ ఇది కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే ఈ మ్యూకోసెల్ లైనింగ్ అయితే దాన్ని మొత్తం డిజాల్వ్ చేస్తుంది. సో డిజాల్వ్ చేయడం వల్ల మనకంటే మ్యూకోస్ అనేది మనకేంటంటే అల్సర్స్ లోపల అల్సర్స్ కింద వాటి కింద ఫామ్ అవడం జరుగుతుంది. దీస్ అల్సర్స్ కంటైన్ మనకి సెల్యులర్ డెబ్రిస్, నెక్స్ట్ అంటే లింఫోసైట్స్, రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అండ్ బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా మనకి వాటి యొక్క ఆర్బీసీలో ఇవన్నీ తినడం వల్ల ఇవన్నీ కూడా ఆర్బీసీలోకి వాటి యొక్క ఫుడ్ వ్యాక్యూల్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్ చూడొచ్చు. ఈ కండిషన్ ఏదైతుందో ఆ కండిషన్ మనకి ఏమంటే అమీబిక్ డీసెంట్ అనొచ్చు, ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అనొచ్చు,
నెక్స్ట్ ఏంటంటే ట్రాపికల్ అమీబాయిస్, ఇలా మనకి అమీబియాస్, ఇలా మనకి 3 పేర్లు అయితే మాత్రం డిసీజ్ కొనడం జరిగింది. అయితే కొందరికి ఏమవుతుందంటే సమ్ పీపుల్స్ డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ సిమ్టమ్స్, కొన్నిటికి సిమ్టమ్స్ లోపల యాంటీవైరల్ ఉంటుంది కానీ ఈ వీటి తాలూకా లక్షణాలు ఏం కూడా వాళ్ళకి కనిపించవు. అటువంటి వాళ్ళు మనం క్యారియర్స్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి ఇంకో పేరు ఉంది, ఎసిమ్టమాటిక్ సిస్ట్ పాసర్స్ అని కూడా వీటిని అనడం జరుగుతుంది. ఇది మనకి. అయితే దీంతో పాటు ఎక్స్టర్నల్ అమీబియాసిస్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ యాంటీబయోటిక్ ఏమవుతుందంటే ఈ ట్రోఫోజాయిడ్స్ అనేది రప్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లోకి ఎంటర్ అయిపోతాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి లివర్ నుంచి లంగ్స్కి, హార్ట్కి, బ్రెయిన్కి, కిడ్నీస్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా జరిగేదాన్ని మనం ఏంటంటే సెకండరీ అమీబియాసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కండిషన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది, దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మనకి యాంటీబయోటిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనుకుంటే యూజింగ్ బాయిల్డ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్ వాటర్ కానీ బాయిల్డ్ వాటర్ని కూడా తాగాలి. దీంతో పాటు వాషింగ్ హ్యాండ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రాపర్లీ. సో చేతులు, అలాగే మనం తినే ఫ్రూట్స్, అలాగే మన వెజిటేబుల్స్ కూడా ప్రాపర్గా మనం కడుక్కొని తినాలి, వాష్ చేసి తినాలి. యూజింగ్ మనకి సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్స్నే మనం యూజ్ చేయడం జరగాలి. ఇది మనకి యాంటీబయోటిక్స్ తాలూకా లైఫ్ సైకిల్, దాని తాలూకా స్టేజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.